నమస్తే అన్న. మరి తొందరలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి మీ ఊర్లో. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మరి ఎవరిని గెలిపించుకోబోతున్నారు మీ ఊర్లో? మా ఊర్లో మంచిగానే ఉంది అంతా. బాగా కొత్తగా ఒక అబ్బాయి వచ్చి ఆయన బాగా అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. అట్లా కాకుండా మా ఊరోళ్ళందరం కలిసి మా ఊరాయనని గెలిపించుకుంటాము. ఆయనకే మొగ్గు అందరూ. నేను గల్లీ గల్లీ మబ్బులు 5 నుంచి తిరుగుతున్నాను ఊర్లో. ఎవరిని అడిగినా కానీ ఇలా పొట్టోళ్ళ వెంకటేష్ కావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము కూడా మా ఒపీనియన్ కూడా అదే, వెంకటేష్కే ఇస్తాం. జర పెద్ద మనిషిలాగా ఒక 25 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ కష్టం చేస్తున్నాడు. తనకు మంచిగా ఉందనని మా ఒక ఒపీనియన్. అంటే ఆయన వస్తే ఎటువంటి అభివృద్ధి ఉంటుంది ఊర్లో అనుకుంటున్నారు? బాగుంటుంది. ఈసారి మా ఊరోళ్ళకు ఆయన కొత్తదనం ఎట్లుంటుందో చూపించగలుగుతాడు. తను చదువుకున్న వ్యక్తి, కొంచెము ప్రజల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. పాపం తాను ఇంతకుముందు కూడా జడ్పీటీసీ చేశాడు. తూప్రాన్ మండలం, ఉమ్మడి మండలం ఉన్నప్పుడు. అప్పుడు ఒక 2200 ఓట్లతో సెకండ్ లీడ్ 230 ఓట్లతో ఓడిపోయింది ఆయన జడ్పీటీసీగా. అంత అనుభవం ఉంది. మొన్న పోయినసారి ఎంపీటీసీ చేశాడు. అంత ముందుసారి త్రీ త్రీ టైమ్స్ 15 ఇయర్స్ నుంచి వార్డు మెంబర్ తనే ఉన్నాడు. తను మంచిగా ఉంటుంది అవగాహన ఊర్లో. ఇప్పుడున్న పిల్లలకు తెలియదు కానీ ఇప్పుడు తను ఒకసారి వచ్చిండు అనుకో, మా ఊరి కళ మారిపోతుంది మొత్తం. మంచిగా ఉంటుందండి. మాకు కూడా ఇష్టం బాగా. సో నేను ఆయన మీద ప్రేమతోని ఆయన చేస్తుండే ఏకపక్షంగా చెప్తుంది కాదు. మంచిగా ఉంటుంది తను. ఈసారి ఊరు బాగా డెవలప్ చేస్తాడు తను. మీ ఊర్లో అంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మా ఊర్లో చాలా ఉన్నాయండి, చెప్పరాదు. మా ఊర్లో హనుమాన్ టెంపుల్ లేదు. గుడి కట్టించుకుందామనంటే ఎవరు ముందరికి వచ్చి చేయలేక గుడి అట్లనే ఉన్నది. ఆ గుడికి గేట్ లేదు. హనుమాన్ గుడికి ఇంతమంది వచ్చి నేను అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా బోర్ వేపించిన అవి అని మాట్లాడుతారు కదా. హనుమాన్ల గుడికి గేట్ పెట్టలే. హనుమాన్ గుడి చేస్తాము, చర్చిని డెవలప్ చేస్తాం, మసీదు కూడా డెవలప్ చేస్తాం. మాకు ఊర్లో ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా చేస్తాం. కొన్ని మోరీలు ఉన్నాయి కట్టని. కొన్ని ఇళ్ళ కాడ చిన్న చిన్న ఇంటి తగాదాలయ్యి జాగలే అవి పంచాయతీలు కూడా ఉన్నాయి. అవి అందరినీ కాంప్రమైజ్ చేసి అందరం మంచిగా కలిసికట్టుగా ఉండి ఊరిని డెవలప్ చేసుకుంటామండి. ఓకే. ఎక్కువగా యూత్ బాగా అనిపిస్తున్నారు. మరి యూత్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన కూడా ఎక్కువగా యూత్ ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది మరి ఆయన వచ్చిన తర్వాత యూత్ పరిస్థితి? అసలు యూత్ అంటేనే పొట్టోళ్ళ వెంకట్. పొట్టోళ్ళ వెంకట్ ఏం తెలుసా అండి, యూత్ బాగా అట్రాక్ట్ చేస్తారు. యూత్కి అనుకూలంగా ఉండే వ్యక్తి పొట్టోళ్ళ వెంకట్. ఆయన ఎందుకంటే ఇప్పుడు నేను 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఎక్కువ యూత్ ఉండేది వెంకటెంబడే. అంటే ఫస్ట్ మా మైపాల్ ఎంబడి ఉంటారు. మా మాజీ సర్పంచ్ మైపాల్ రెడ్డి. ఆయన తర్వాత ఎవరు అని పేరు చెప్తే పొట్టోళ్ళ వెంకటేష్ గౌడ్ పేరు వెళ్తుందండి. తను బాగా చేస్తాడు. ఇప్పుడు కూడా ఇంచుమించు ఆయన ఎంబడి నాకు తెలిసి ఒక 150 మంది యూత్ ఆయన దగ్గర. ఎవరికి వాళ్ళ అమ్మ నాన్నకు భయపడకుండా మనకు వెంకటన్న కావాలి అని చెప్పేసి అందరు వచ్చి బాగా చేస్తున్నారండి. 100% మేము భారీ మెజార్టీతో గెలుస్తాము. అది ప్రజల దీవెన కూడా కావాలి మాకు. ఈసారి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూసిరనుకో 20 ఇయర్స్ దాకా ఊర్లో పని లేకుండా చేసేస్తామండి మేము. ఇది 100% ఇది. ఓకే. థ్యాంక్ యూ.